నేను స్కూల్ దగ్గర రోడ్ దాటుతుంటే ఆ బ్యాడ్ మమ్మీ కార్లో స్పీడ్గా వచ్చి నన్ను డాష్ ఇవ్వబోయింది. ర్యాష్గా డ్రైవింగ్ చేసింది కాకుండా మమ్మీ నేవేవో అంది. అసలు శిరీష ఈరోజు తన సంసారాన్ని పాడు చేసుకోవడానికి కారణమే మా అత్తగారు. పగ ద్వేషాలు ఆవిడకేం కొత్త కాదు. ఆవిడికి జీవితంలో తెలిసినవి అవి. ఒక ఆడది పరాయి మగాడితో ఉంటుందంటే వాళ్ళ మధ్య ఏ సంబంధం ఉన్నట్టు? అది ఏ సంబంధమైనా అది అక్రమ సంబంధం అని నిరూపిస్తే రోతల్ కేసు కింద భార్గవిని అవినాష్ని జైల్లో తోస్తాం. మున్నిని నా కూతురు దగ్గరకు చేర్చమని అడగటానికి వచ్చాను. ఓ అదా, తన కూతుర్ని వద్దనుకునేగా శిరీష మీ వద్దకు చేరింది. శిరీష లేకపోవటాన్ని అదునుగా తీసుకుని భార్గవి అనే ఒక బజారు మనిషి అవినాష్ దగ్గరకు చేరింది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భార్గవిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఫర్దర్ ఎంక్వైరీ చేయొచ్చు. మీరు నాతో రండి. ఆలస్యం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం. భార్గవిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తే ఫర్దర్ ఎంక్వైరీ చేయొచ్చు. మీరు నాతో రండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పదండి. మేడం, మేడం, ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? వైజయంతి గారు ఉన్నారా మేడం? వైజయంతి గారా? లేరు, బయటికి వెళ్లారు. ఏం కావాలి? వైజయంతి మేడం మాకు చేసిన సాయం వల్ల నేను మా కుటుంబం ఈ రోజుకి హాయిగా 3 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం. మా మమ్మీ మగాళ్ళంటేనే ద్వేషిస్తుంది, అలాంటిది ఇతనికి సహాయం చేసిందా? కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. వైజయంతి మేడం ఇండియాకు వచ్చినట్టు తెలిసింది. మేడం గారిని ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. వైజయంతి మేడం గారు ఇప్పుడు వస్తారా? మమ్మీ బయటికి వెళ్లి చాలాసేపయింది. అసలు ఈ పాటికే వచ్చేయాలి. మీరేం అనుకోకపోతే మేడం వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేయొచ్చా? దానిదే ఉందండి, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. భోంచేసావా బోనా? అదేమిటండి ఈ టైంలో భోంచేశానని అడుగుతున్నారు? మళ్ళీ ఇంకోసారి భోంచేసావేమో అని. ఏంటండి ఎందుకిలా కంగారు పడుతున్నారు? మొన్న మీకేదో ఫోన్ వచ్చింది, ఆ రోజు నుంచి చూస్తున్నాను. మీలో ఏదో మార్పు వచ్చిందండి. ఇంతకీ ఆ రోజు ఫోన్ చేసింది ఎవరండి? ఈ మధ్య నీకు అనుమానాలు ఎక్కువయ్యాయి. ప్రతి విషయంలోనూ అనుమానిస్తున్నావు. అనుమానాలతో చేసే కాపురం నిలబడటం కష్టం. నీ అనుమానాలతో నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. నీకు మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నావు. రాజేంద్ర గారు. రండి చిరంజీవి గారు. ఏంటి సడన్గా ఇలా వచ్చారు? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. అవినాష్ పరిస్థితి ఏమీ బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది. అవినాష్ మీతో చాలా అర్జెంటుగా మాట్లాడాలంటున్నాడు. నాతోట? ఏ విషయం? తన ఫ్యాక్టరీ విషయాలనుకుంటాను. ఆ వ్యవహారాలన్నీ భార్గవి చూసుకుంటుంది కదా, ఇంకా నాతో మాట్లాడటానికి ఏముంటుంది? అవును, ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ భార్గవే చూసుకుంటుందన్న మాట నిజమే. అయినా అవినాష్ మీతోనే మాట్లాడాలి అంటున్నాడంటే అది ఎంతో ఇంపార్టెంట్ విషయమై ఉంటుంది. దయచేసి మీరు వెంటనే బయలుదేరండి. సరే చిరంజీవి గారు, వెళ్దాం పదండి.
వైజయంతి గారు, ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరగబోతోంది. అద్భుతమైన సంఘటన ఏంటది? తినపోతూ రుచులెందుకులేండి, మీరే చూస్తారుగా. మున్ని విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు విన్నాక మీరు బాగా అప్సెట్ అయినట్లు అనిపిస్తున్నారు. చూడండి వైజయంతి గారు, ఆడది మనసుతో ఆలోచిస్తుంది, కానీ మగవాడు మెదడుతో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆ విషయం నాకెందుకు చెప్తున్నారో అర్థం కావటం లేదు. మీ కూతురు జీవితం గురించి మీరు చాలా తాపత్రయపడుతున్నట్టున్నారు. ఈ పరిస్థితుల్లో మీ వారే ఉంటే ఆ ఆలోచన మరోలా ఉండేది. దానివల్ల శిరీషకు కూడా మేలు జరిగేదేమో. ఒక్కసారి ఆలోచించండి. మీ వారిని ఒకసారి పిలిపించండి. ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా? మీరేదైనా మాట్లాడాలనుకుంటే మా గురించి మాట్లాడండి, మాతో మాట్లాడండి. అంతేకాని మా వారి విషయం మీకు అనవసరం. అయ్యో, అంత కోపం ఎందుకండి? ఇప్పుడు నేనేమన్నానని? ఏదో మీ మేలు కోరి సలహా ఇచ్చాను. మీ ఉచిత సలహాలు మాకనవసరం. మీ వారి విషయం మాట్లాడగానే అంత కోపం వచ్చిందంటే కొంపదీసి విడాకులు తీసుకున్నారా? ఆ, అందుకేనా మీలాగే మీ కూతురు కూడా విడాకులు కావాలని కోరుకుంటున్నారు? ఇన్స్పెక్టర్, మైండ్ యువర్ టంగ్. మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. ఇంతటితో ఈ విషయాన్ని ఆపి జరగాల్సిందేదో చూడండి. ఓకే. ఇంతకీ అవినాష్ కోసం నన్నెందుకు పిలిచాడు డాక్టర్? అవినాష్ పరిస్థితి ఎలా ఉంది? అవినాష్కి క్రిటికల్గా ఉందా? అదేం కాదు రాజేంద్ర గారు, అవినాష్ మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు. నాతోట? అవును, బహుశా భార్గవికి కూడా చెప్పలేని విషయాలేవో మీతో చెప్పాలనుకుంటున్నాడేమో. పదండి. మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే నా మొరాలకించి ప్రత్యక్షమైనట్టుగా కనిపిస్తున్నారు. అంత మాట అనొద్దు అవినాష్. నన్ను తీసుకొని రమ్మని చిరంజీవి గారితో చెప్పారట. ఏంటి విషయం? నన్నేం చేయమంటారో చెప్పండి. అవును రాజేంద్ర గారు, కంపెనీకి సంబంధించిన విషయాలు మీతో మాట్లాడదామని పిలిపించాను. వీకర్ సెక్షన్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన టెండర్ ఒకటి అత్యవసరంగా వేయవలసి వచ్చింది. ఈరోజు నేను ఈ స్థితిలో ఉండటానికి కారణం, నా కంపెనీ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి కాంట్రాక్ట్ పేదల ఇళ్లే కావటం. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ టెండర్స్ కాల్ఫర్ చేసింది. ఈ కాంట్రాక్ట్ కనుక మనం దక్కించుకోగలిగితే ఇంకొక 20 సంవత్సరాల వరకు మన మీద ఆధారపడిన కార్మికులు హాయిగా ఉంటారు. ఇందులో నేను చేయగలిగిందేముంది? మీ అనుభవంతో మీరు ఈ కాంట్రాక్ట్ సాధించగలరు. నా పరిస్థితి మీకు తెలియంది కాదు. ఇప్పటికే భార్గవిపై నా బాధ్యతలన్నీ మోపాను. మీరైతే ఎన్ని సమస్యలున్నా వాటన్నింటినీ ఛేదించి సాధించగలరనే నమ్మకం నాకుంది. అవును రాజేంద్ర గారు, ఈ కాంట్రాక్ట్ కోసం ఆ హరి గోతికాడి నక్కలా ఎదురుచూస్తుంటాడు. అలాంటి దుర్మార్గుడి చేతికి కాంట్రాక్ట్ దక్కిందంటే పేదలకు కట్టించే ఈ ఇల్లు పేదల పాలిటి సమాధులుగా మారిపోతాయి. ఆలోచించకండి రాజేంద్ర గారు. నేనిప్పుడున్న పరిస్థితిలో నా చావు గురించి తలుచుకుంటూ నా సమాధి గురించి ఆలోచించగలనే తప్ప ఈ టెండర్ గురించి ఆలోచించలేను. మీరు ఈ సహాయం చేస్తే నేను చనిపోయినా పైలోకంలో కూడా తృప్తిగా ఉండగలుగుతాను. నా మాట కాదనకండి ప్లీజ్. అంత మాట అనకండి అవినాష్ గారు, నేను మీకున్నాను.
అంత మాట అనకండి అవినాష్ గారు. నేను మీకున్నాను. మీరు నన్నంతగా బతిమిలాడాల్సిన అవసరం లేదు. ఇంత మంచి మనసుతో పేదల కోసం ఆలోచిస్తున్న మీ ఆశయాల్ని తప్పకుండా నెరవేరుస్తాను. ఈ కాంట్రాక్ట్ సాధించే వరకు నిద్రపోను. మీరింక నిశ్చింతగా ఉండండి. వస్తాను. థ్యాంక్ యూ చిరంజీవి గారు. అదేంటి భార్గవిని అరెస్ట్ చేస్తానని మా ఇంటి దగ్గర ఆపారేంటి? ముందు లోపలికి వెళ్దాం పదండి, అన్ని విషయాలు వివరంగా చెప్తాను. ఏంటి ఇన్స్పెక్టర్, ఏదో వెతుకుతున్నారు? ఈ ఇంట్లో ఎవరెవరుంటున్నారు? నేను, నా కూతురు శిరీష. ఎందుకు? అంటే మీరిద్దరే ఉంటున్నారన్నమాట. అవును, మేమిద్దరమే ఉంటున్నాం. రేయ్, ఎవరా నువ్వు? రేయ్, ఆగరా, ఆగు. ఆ రూమ్ లో ఏం చేస్తున్నావురా? మేడం వదలండి, మేడం వదలండి ప్లీజ్. వదలండి మేడం. ఎవరితను? ఏమో నాకు తెలీదు. తెలీదా? మీకు తెలియకుండానే మీ బెడ్రూమ్ లోకి వచ్చాడా? లేదు ఇన్స్పెక్టర్ గారు, నాకు నిజంగా తెలీదు. మా అమ్మ తనకేదో సహాయం చేసిందని కలిసి వెళ్ళడానికి వచ్చానని చెప్పాడు. మమ్మీ వచ్చే వరకు వెయిట్ చేస్తానంటే కూర్చోమని చెప్పాను. కాఫీ కూడా ఇచ్చాను. కానీ అసలు వీడి బెడ్రూమ్ లోకి ఎప్పుడు వెళ్ళాడో నాకు తెలియదు ఇన్స్పెక్టర్. వైజయంతి గారు, ఇతను మీకు బాగా తెలిసినవాడట. మీరితనికి సహాయం కూడా చేశారట. నో, ఇతనెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు నేనెప్పుడు ఇతన్ని చూడలేదు. శభాష్. తల్లి కూతుళ్ళిద్దరికీ ఇతనెవరో తెలీదు, కానీ ఇతను మాత్రం డైరెక్ట్ గా మీ కూతురు బెడ్రూమ్ లోకి వెళ్ళాడు. నో ఇన్స్పెక్టర్, నా మాట నమ్మండి. నాకే పాపం తెలీదు. నీకు ఏ పాపమూ తెలియకపోతే ఈ తలుపుకి లోపల నుండి గడి ఎవరు పెట్టారు? ఏమో, నేనితనికి కాఫీ ఇచ్చి లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు తెలీదు. ఆపండి మీ కట్టుకథలు. మీ పద్ధతిని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఇంకా ఏవేవో కాకమ్మ కథలు చెప్పాలని చూస్తున్నారు. వ్యభిచారం కేసు కింద నిన్ను అరెస్టు చేస్తున్నాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు గుమ్మడి